నమస్కారం. సిటీ కృష్ణ తేజ వార్తలకు స్వాగతం. వార్తల్లోని వివరాలను చూద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను చేసి ఆ శ్రీనివాసుని తీర్థ ప్రసాదాలతో పాటు శేషవస్త్రాన్ని బహుకరించారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మానవేంద్రనాథ్ రాయ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి టీడీసీ శేఖర్రావు, కర్ణాటక లోకాయుక్త జస్టిస్ బిఎస్ పాటిల్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు, సినీ నటి సురేఖవాణి, బుద్ధా ప్రసాద్, ప్రభుత్వ విప్ వెంకట్రావు, గోల్డ్ మ్యాన్ విజయ్ కుమార్, మల్లికార్జునరావు, అప్పు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మమ్మల్ని కూడా చూడండి, మేడంనే కాదు. దక్షిణ కైలాసంగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సోమవారం రోజున శ్రీ మృత్యుంజయ స్వామివారికి విశేష అభిషేక పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. వాయులింగేశ్వరుని సన్నిధిలో సోమవారం కావడంతో ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలను, శనీశ్వర అభిషేకాలను, స్వామివారికి రుద్రాభిషేకాలను, వివిధ రకాల అర్జిత సేవల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో భక్తులలో ఆలయ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. సోమవారాన్ని పురస్కరించుకుని మృత్యుంజయ స్వామి అభిషేక సేవను చేపట్టారు. ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి మృత్యుంజయ స్వామి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి మహాపూర్ణాహృతులు సమర్పించారు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని మృత్యుంజయ స్వామికి అభిషేక సేవను భక్తులు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పీఆర్ఓ సతీష్ మాలిక్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భిక్షాల గాలిగోపురంపై మొక్కలు పెరుగుతుండడం పట్ల భక్తులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సభ్యులు రమేష్ బాబు మాట్లాడుతూ, శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన గోపురంపై మొక్కలు మొలకెత్తడం ఆలయ సంరక్షణపై ప్రశ్నలు రేపుతుందని తెలిపారు. మొక్కల వేర్లు రాళ్ల మధ్య చీలికలు ఏర్పరిచి నిర్మాణాన్ని బలహీనపరిచే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యంత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ఆలయంలో ఇలాంటి దృశ్యాలు కనిపించడం విచారకరమని అన్నారు. వర్షాకాలంలో ఇది మరింత వేగంగా పెరిగే అవకాశం ఉండడంతో తక్షణమే చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఆలయ అధికారులు వెంటనే మొక్కలను తొలగించి గోపురాలను కాపాడాలని కోరారు. ఆలయాల్లో ఒకటైన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో అతి పురాతనమైన ఎన్నో కట్టడాలు, ఎన్నో మండపాలు, గాలిగోపురాలు ఉన్నాయి. వీటిపైన చిన్న చిన్న మొక్కలు మొలివడంతో అది కాలక్రమేణా అలాగే వదిలేస్తే వాటికి కూడా ప్రమాదం పొంచి ఉంటుంది. ఆలయ అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఆ మొలిచిన మొక్కలను చిన్నగా ఉండేటప్పుడే తీసేసి వాటన్నింటినీ కాపాడాలనేసి మేము హిందూ ధార్మిక మండలి వైపు నుంచి కోరుతున్నాము. అదేవిధంగా దానికి ఎప్పుడు పర్యవేక్షణలో ఉంచి ఆలయము పరిసర ప్రాంతాల్లో ప్రహరీ గోడ చిన్న మొక్కలు మొలుస్తూ ఉంటాయి. వాటిని తొలగించి పురాతనమైన ఆలయాలను కాపాడుకోవాలి. ఇలాగే గతంలో గాలిగోపురాన్ని కూడా మనం పోగొట్టుకున్న పరిస్థితి కూడా తెలిసింది. అలాంటివి ఇప్పుడు ఆలయం ఆదాయంతో పాటు ఆలయానికి వచ్చేసే భక్తులు కూడా చాలా బాగా వస్తున్నారు. కావున ఆలయ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆలయాన్ని కాపాడాలనేసి మేము కోరుతున్నాం. గతంలో ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో రాయల వారు నిర్మించిన రాజగోపురం కుప్పు కూలిపోయింది. చాలా బాధాకరం. ఇలాంటి సంపదను మనం దారిపోసుకోకుండా ఉండాలంటే ఇప్పుడు భిక్షాల గాలిగోపురాన్ని కూడా ఇలా పాత పురాతనమైన గోపురాలను కూడా ఎప్పటికప్పుడు భిక్షాల గాలిగోపురం కూడా అంతే చరిత్ర కలదు. ఇలాంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. వీటిపైన మొలిచిన ఈ మొక్కలతో పాటు ఏదన్నా ఉన్నా కూడా వాటిని ఎప్పటికప్పుడు శుభ్రపరచడం, దాన్ని శుద్ధంగా ఉంచుకోవడం, వాటిని కాపాడాల్సిన బాధ్యత ఆలయ అధికారుల పైన ఉందనేసి
మేము హిందూ ధార్మిక మండలమై తెలియజేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం నేపథ్యంలో ఇకపై రేషన్ సరుకులు రేషన్ బండ్ల ద్వారా పంపిణీ చేయబోమని శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ బండ్ల వ్యవస్థను రద్దు చేస్తూ ఈ నెల 23వ తేదీ జీవోను విడుదల చేయడం జరిగిందని తెలిపారు. జీవో ప్రకారం రేషన్ కార్డుదారులు జూన్ 1వ తేదీ నుంచి తమ సరుకులను సంబంధిత రేషన్ షాపుల నుంచి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలు ఈ మార్పును గమనించి ఎలాంటి అసౌకర్యం లేకుండా రేషన్ షాపుల వద్ద సరుకులు పొందాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు సకాలంలో సమర్థవంతంగా సరుకులు పంపిణీలో దోహదపడుతుందని పేర్కొన్నారు. 70 సంవత్సరాలు పైబడిన వ్యక్తులకు ఇంటి వద్దకే రేషన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. గవర్నమెంట్ ఒక జీవో ఇష్యూ చేసింది. ఆ జీవో ప్రకారం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ వాళ్ళు మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. జూన్ 1వ తారీఖు నుంచి మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనేటివన్నీ రద్దు చేసి రేషన్ షాపుల నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ గమనించాల్సింది ఏంటంటే 1వ తారీఖు నుంచి ఇది పారదర్శకత్వంగా చేయడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి రేషన్ షాపుల నుంచే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఒకటోది. రెండవది, ఎందుకు తీసుకొచ్చారు ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ని రద్దు చేస్తుంటే మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ ద్వారానే అక్రమ రవాణా జరగడం వల్ల మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనే వాటిని రద్దు చేయడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా మన సివిల్ సప్లైస్లో పారదర్శకత్వం పెరగడం జరుగుతుంది. అందరికీ గమనించాల్సింది ఏంటంటే మరొకసారి విన్నపించుకుంటుంది ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి అనగా జూన్ 1, 2025 తారీఖు నుంచి జూన్ 15వ తారీఖు వరకు నెలలో ఉన్న మొదటి 15 రోజులు మీకు రేషన్ షాపులు ఇవ్వబడతాయి. 70 సంవత్సరాల పైన మనుషులకి పైన వాళ్ళందరికీ కూడా ఇంటికి తీసుకెళ్ళి ఆ యొక్క రేషన్ కార్డ్ డీలర్ మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. ఇక మీదట మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్ అనగా ఈ రేషన్ షాప్ ఇచ్చే బండ్లు ఏవి నడపడం జరగరాదు. ధన్యవాదాలు. కడప జిల్లాలో తొలిసారిగా తెలుగుదేశం పార్టీ భారీ స్థాయిలో మంగళవారం నుంచి 3 రోజుల పాటు మహానాడు నిర్వహించేందుకు భారీ సన్నాహాలు చేస్తుందని, అలాగే ఇక్కడ రాష్ట్ర అభివృద్ధికి పలు తీర్మానాలు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంసిద్ధంగా ఉన్నారని, ఈ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తిరుపతి నుంచి భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు గొల్లా నరసింహ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ఎన్టీ రామారావు జన్మదినం సందర్భంగా జరగనున్న ఈ మహానాడు కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వస్తున్నారని, ఆ దిశగా తిరుపతి నుంచి కూడా 5,000 మంది నుంచి 10,000 మంది వరకు నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని ఆయన కోరారు. 27, 28 తేదీలలో ప్రతినిధుల సమావేశం ఉంటుందని, 29న భారీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. ఉభయ రాష్ట్రాల నుంచి దాదాపు 5 లక్షలకు పైగా టీడీపీ శ్రేణులు హాజరు కానున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీడీపీ పార్టీ భవిష్యత్తుతో పాటు రాష్ట్ర అభివృద్ధిపై కూడా పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన తెలియజేశారు. రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పళ్ళు శ్రీనివాసరావు అధ్యక్షతన వసతి భోజన సౌకర్యాలు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రానున్న తరాలకు ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి పార్టీ ఏమి చేయబోతుందని ఆయన తెలుపుతారని తెలిపారు. నెల్లూరు జిల్లాలో అక్రమ తవ్వకాలపై జరిగిన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వైసీపీ నాయకులపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇందులో భాగంగానే కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఇటీవల మోదీతో 2 గంటల పాటు చర్చలు జరిపారని, రాష్ట్ర అభివృద్ధిపై పలు సూచనలు చేయడం జరిగిందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రేపటి నుంచి 3 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు వ్యవస్థాపక అధ్యక్షులు పుట్టినరోజు సందర్భంగా మే 28 పుట్టినరోజు సందర్భంగా ఆనవాయితీగా కూడా మహానాడు పండుగ తెలుగుదేశం పార్టీ శ్రేణులకి పండుగే కాకుండా తెలుగు వారందరికి కూడా పండుగ రోజు 28 ఆయన పుట్టినరోజు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం పార్టీ ఏదైతే నియోజకవర్గాల స్థాయిలో కూడా మహానాడు నిర్వహించుకోవడం, తిరుపతి పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కూడా మహానాడు కార్యక్రమం నిర్వహించడమే కాకుండా పార్లమెంటు స్థాయి మహానాడు కార్యక్రమాన్ని కూడా తిరుపతిలో విజయవంతంగా కూడా చేసుకోవడం, దాంట్లో కూడా అనేకమైన తిరుపతికి సంబంధించి చూస్తే అనేకమైన తీర్మానాలు చేసి కూడా పంపించడం జరిగింది. ఈ విధంగా ప్రతి నియోజకవర్గ స్థాయి కానీ పార్లమెంటు స్థాయి కానీ ఆ యొక్క పరిస్థితులు అక్కడున్న ప్రజలు కోరుకున్న విధంగా ఏ విధంగా పరిపాలన అందేవాలనే దిశగా రాష్ట్ర మహానాడులో
నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క 2 రోజుల ప్రతినిధుల సభలు అదేవిధంగా బహిరంగ సభను 29వ తేదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా కోరుకుంటూ, ఎందుకంటే తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో అన్న నందమూరి తారక రామారావు గారు మొదట జెండా ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో తెలుగుదేశం పార్టీ ప్రకటించి ఎగురవేసిన మొట్టమొదటి సభ మటుకు తిరుపతిలోనే. మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఏదైతే మనం ఈ దీని దగ్గర తిరుచానూరు దగ్గర చెరువులు అర్బన్ హార్ట్ వద్ద సమావేశం నిర్వహించుకోవడం, భారీ బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఏ కార్యక్రమం స్టార్ట్ చేసినా తిరుపతి నుంచే స్టార్ట్ చేయడం ఆనవాయితీగా వస్తాం తెలుగుదేశం పార్టీకి. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేదే ధ్యేయంగా, ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు నారా లోకేష్ గారు మనం చూస్తే మీరే చూశారు, ప్రధానమంత్రితో 2 గంటల సేపు సమావేశం జరిగిందంటే ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర అభ్యుదయం కోసం, ప్రధానమంత్రి సహాయ సహకారాల కోసం నారా లోకేష్ గారు ఆ యొక్క చర్చల్లో కూడా అనేక విషయాలు కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర బిందువుగా తెలుగుదేశం పార్టీ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా అటు ఎన్డీఏ కూటమి మొత్తాన్ని కూడా సంబంధించి ప్రధాన నిర్ణయాల్లో కూడా చర్చలు జరిగాయి. వాటన్నిటికీ ప్రతిరూపంగా రేపు మహానాడులో కూడా వాటన్నిటికి కూడా రూపకల్పన చేసి రాబోయే రోజుల్లో పేదరికం ఏదైతే ఇప్పుడు 20% పేదరికం, రోజువారీ కూలీ చేయిందే, రోజువారీ ఇబ్బందులు పడుతూ 20% ప్రజలు అట్టడుగున ఉన్న నిరుపేదలైన వారి కోసం ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు చేయాలో కూడా రేపు మహానాడులో కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్లడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, కడపలో జరిగే మహానాడుకు 27, 28, 29వ తేదీ బహిరంగ సభ, భారీ బహిరంగ సభ 5 లక్షల పైచిలుకుతో జనాభాతో బహిరంగ సభ పెట్టబోతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. దానికి గాను తిరుపతి నుంచి భారీ ఎత్తున 5,000 నుంచి 10,000 మంది కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా తరలి వెళ్ళేదానికి మేము ఇక్కడ అందరం కలిసి సన్నాహాలు చేస్తున్నాం. ఈ మహానాడు కడపలో ఫస్ట్ టైం, కడప జిల్లాలో పెట్టడం ఫస్ట్ టైం. అక్కడైతే భారీ ఎత్తున, మామూలుగా కాదు, కడపలో అయితే అసలు బల నిరూపణ కాకుండా అసలు స్వచ్ఛందంగా వచ్చేదానికి 2 రాష్ట్రాల నుంచి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా సంసిద్ధం అవుతున్నారు. దాంట్లో కొన్ని తీర్మానాలు కూడా తీసుకోబోతారు ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు కూడా. అందువల్ల మనమందరం కూడా తిరుపతి నుంచి భారీ ఎత్తున తరలి వెళ్ళాలని అందరికి కూడా విన్నవిస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం సాగిస్తున్న మారణ హోమంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని, ఆపరేషన్ కగార్ను వెంటనే ఉపసంహరించుకోవాలని, మావోయిస్టుల మృతదేహాలను తక్షణమే బంధువులకు అప్పగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సిపిఐ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నమ్మాల కేశవరావుతో సహా ఆ పార్టీ నాయకులు ఆదివాసీల్ని హత్య చేసిన మోదీ ప్రభుత్వ పాపిస్టు చర్యలను ఖండిస్తూ ఆ మృతదేహాలను వారి బంధువులకు తక్షణం అప్పగించాలని హర్నాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖనిజ సంపదతో కూడిన అడవులను బడా కార్పొరేటర్లకు అప్పగించే ప్రయత్నంలో భాగమే ఈ ఆపరేషన్ అని ఆయన స్పష్టం చేశారు. ఖగార్ పేరుతో మనుషులను చంపగలరేమో కానీ మావోయిస్టుల ఆలోచనలు, విధానాన్ని, వారి సిద్ధాంతాలను చంపలేమని ఆయన తెలిపారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే మావోయిస్టులు ఏ సమస్యలపై పోరాటం చేస్తున్నారో ఆ సమస్యల పరిష్కారానికి చర్యలు చూపుతారా అని శాంతిగా జరపాలని వారు డిమాండ్ చేశారు. మృతదేహాలను బంధువులకు అప్పగించకపోవడంపై హైకోర్టు ధిక్కరణ కేసు కింద పోలీసులపై చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల శవాలకు భయపడుతున్నట్లు కనిపిస్తుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం విశ్వాసం ఉంటే తక్షణమే మావోయిస్టుల శవాలను వారి బంధువులకు అప్పగించడానికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెప్తారని ఆయన హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెన్నం పెంచలయ్య, కె రాధాకృష్ణ, ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హైకోర్టు నుంచి ఆదేశాలు వస్తే మేము శవాలను అప్పగిస్తామని చెప్పని అక్కడ పోలీసులు హామీ ఇచ్చారు. సాక్షాత్తు రాష్ట్ర హైకోర్టు శవాలను వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి కోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలు తీసుకొని పోయి పోలీసులకు ఇచ్చిన తర్వాత ఏదైతే గతంలో ఇచ్చినారో ఆ హామీని పక్కకు పెట్టి ఈరోజు ఆ శవాలు అప్పగించకుండా ఆ శవాలను ఈరోజు కానీ నిన్నటి నుంచి పోలీస్ స్టేషన్ నుంచి ఆసుపత్రికి, మార్చిరీకి 4-5 సార్లు తిప్పుతూ ఉన్నారు తప్ప ఆ శవాలు అప్పచెప్పడం లేదు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం
ఏదో మావోయిస్టులు లేకుండా అంతమొందిస్తామని చెప్పేసి మన అమిత్ షా గారు పెద్ద ఎత్తున ప్రకటన చేస్తున్న బీరాలు పలికారు. ఇప్పుడు ఈ శవాలు అప్పగించకన్నా జాప్యంలో తెలిసేది ఏంటంటే శవాలు అప్పగిస్తే ఏదో సమస్య వస్తుందని, శాంతి భద్రత సమస్య వస్తుందని చెప్పేసి ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజలు లేకవేస్తున్నారు. వాళ్ళు పాపం లేకుంటే మావోయిస్టుల అనుచరులు కానీ వాళ్ళ శ్రేయోభిలాషులు కానీ అక్కడ ఉండే ప్రజానీకం దుఃఖ సాంబరంలో మునిగుంటే శాంతి భద్రత సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే వీళ్ళు మావోయిస్టులు అంతం చేస్తారో లేదో తెలియదు, కానీ ఈ మావోయిస్టుల శవాలను చూసి కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం భయపడుతున్నది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. చనిపోయిన శవాలనే చూసి భయపడుతున్నారు, లేకపోతే ఎందుకు అప్పచెప్పరు? ఎక్కడో ఖండాంతరాల్లో అమెరికాలో ఆస్ట్రేలియాలో ఉన్మాదుల చేతులతో చనిపోయినటువంటి వాళ్ళ శవాలను సైతం ప్రభుత్వం ఎంబసీలతో మాట్లాడి ఆ ప్రభుత్వాలతో మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అప్పచెప్తున్నారు. మరి అలాంటిది పక్క రాష్ట్రంలో చనిపోయినటువంటి వాళ్ళ శవాలను వీళ్ళకి అప్పచెప్పడానికి ఎందుకు చేస్తున్నారు? సాక్షాత్ హైకోర్టు చెప్పినా కూడా ఎందుకు అప్పచెప్పలేకపోతున్నారు? అంటే ఇది ఖచ్చితంగా కోర్టు ఉల్లంఘన కింద వస్తుంది. దీన్ని మళ్ళీ హైకోర్టు సీరియస్గా తీసుకొని ఎవరైతే ఆ పోలీసులు దీనికి పాల్పడుతున్నారో వాళ్ళపైన కోర్టు ఉల్లంఘన కేసులు నమోదు చేయమని చెప్పని మళ్ళీ ఆర్డర్ ఇచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టుల పేరుతో హత్య చేయడాన్ని సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రజాస్వామికవాదులు ప్రజాతంత్రవాదులందరూ కూడా గొంతెత్తి నినదీస్తూ ఉన్నారు. ఎంత మొరపెట్టుకున్నా హైకోర్టు అనుమతి ఇచ్చినా ఇవాళ పోలీసులు నిస్సిగ్గుగా శవాలని అప్పగించకుండా అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు శ్రీకాకుళం జిల్లా మొత్తం ఓ పెద్ద ఎత్తున శోక సముద్రంలో మునిగిందని అనడానికి 5 రోజులుగా వారి యొక్క తమ్ముడైనటువంటి రాంప్రసాద్ గారు ఇవాళ ఛత్తీస్గఢ్లో ఉండి హైకోర్టు దగ్గర ఎస్పీ దగ్గర తిరుగుతూ ఉన్నా ఇవ్వలేదు. నిన్నటి దినం వ్యాన్లో వేసుకొని మీకు ఇప్పుడు శవాలు ఇస్తున్న 1 గంట లోపల అని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం పోలీసులు వ్యాన్లోనే అటు కోర్టుకి అటు పోలీస్ స్టేషన్కి గంటల తరబడి తిప్పారే తప్ప బంధువులకి శవాలని అప్పగించకపోవడం అనేటువంటి ఒక దుర్మార్గపు చర్య ఎందుకు చేపడుతున్నారో అర్థం కానిటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటిపైన ఇవాళ సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించమని కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. వార్తలే ఇప్పుడు కాసేపు విరామం. చదలవాడ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోనికి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం. పిప్పి పళ్లకు, రూట్ కెనాల్, చిగురువాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స. ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగుమారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. అంతేకాకుండా చదలవాడ విద్యా సంస్థల్లో రాయలసీమలోనే ఆర్కిటెక్చర్ కోసం మొట్టమొదటి ప్రైవేట్ కాలేజ్ చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్. అత్యుత్తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగి సమర్థవంతమైన టీచింగ్ స్టాఫ్తో విద్యార్థులకు ప్రాక్టికల్స్తో కూడిన విద్యాబోధన చదలవాడ అరుణ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్లో. సంప్రదించండి. చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. విశాఖ ఉక్కు పరిశ్రమ అభివృద్ధికి నిధులు కేటాయించాలని, తొలగించిన ఉక్కు కార్మికులను తిరిగి పనుల్లోకి చేర్చుకోవాలని, విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయవద్దని అసెంబ్లీలో తీర్మానం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి హర్నాథరెడ్డి డిమాండ్ చేశారు. లాభాలు తెస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమకు మరింత అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు కేటాయించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని, విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్రైవేటు పరం చేయబోయమని అసెంబ్లీలో తీర్మానం చేయాలని, తొలగించిన 4,000 మంది కాంట్రాక్టు ఉక్కు కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు హర్నాథరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం అన్ని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా పిలుపులో భాగంగా తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐటియుసి, సిఐటియుసి, ఐఎఫ్టియు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు
పి హర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు కాంట్రాక్టు కార్మికుల తొలగింపును ఈ రాష్ట్రంలో వామపక్ష పార్టీలు ప్రతిరోజు పార్టీలో తీవ్రంగా వ్యతిరేకిస్తూ 4,000 మంది కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లో తీసుకోవాలని కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు కార్పొరేటర్లకు అమ్ముతున్నారని రాష్ట్ర ప్రజానికం ఆందోళన చెందుతుందని తెలిపారు. అందుకోసమే పరిశ్రమ ప్రైవేటీకరణ చేయకూడదని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని ప్రజల ఆకాంక్షని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా విశాఖ ఉక్కు కార్మికులకు నేను అండగా ఉంటానని హామీ ఇచ్చారని, కాబట్టి విశాఖ ఉక్కు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఆదరణ లభించదని, ఆ ప్రజల్ని కార్మికుల్ని మోసం చేయడం చంద్రబాబుకు తగదని హెచ్చరించారు. ఉక్కు పరిశ్రమకు కంటితుడుపు చర్యగా ఒక పక్క నిధులు కేటాయించామని చెప్తూనే రెండవ పక్క దీన్ని నీరుగార్చడానికి ప్రయత్నించి పరిశ్రమను నేచురల్ డెత్ లోనికి నెట్టి పరిశ్రమల నష్టాన్ని ఊబిలో కూరుకుపోతుందని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని, ఈ కుట్రను ప్రజల తిరుగుబాటు చేసి భగ్నం చేయాలని అన్నారు. చంద్రబాబు నాయుడికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఉక్కు పరిశ్రమలను ప్రైవేటీకరణ చేయబోమని అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం కోసం చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకం చేసి మోదీతో చర్చలకు ఆహ్వానించాలని ఆయన కోరారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించిన కార్మికులను విధుల్లోకి తీసుకోకపోయినా జరిగే పరిణామాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం, ఐఎఫ్టియు జిల్లా నాయకులు వెంకటరత్నం మాట్లాడుతూ మోదీ, చంద్రబాబు నాయుడు ప్రైవేటు వ్యక్తుల కార్పొరేటర్లకు అనుకూలంగా చేస్తున్నారే తప్ప ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదని తీవ్రంగా మండిపడ్డారు. కేంద్రంలో నరేంద్ర మోదీ కార్పొరేటర్లకు ఆడవాళ్లని అప్పగించాలనే ప్రయత్నంలో భాగంగానే కగార్ ఆపరేషన్ చేపట్టారని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా తలూపుతూ అంతర్గతంగా మద్దతు ప్రకటిస్తున్నారని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రం విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఎంతో మంది త్యాగాల ఫలితంగా సాధించుకున్న పరిశ్రమను కాపాడుకునేంత వరకు పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాధాకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నం పెంచులయ్య, ఏఐటియుసి జిల్లా ఆఫీసర్ బ్యారర్స్ ఉదయ్ కుమార్, మహేంద్ర, గోవిందస్వామి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు దొంగాట ఆడుతున్నాయి. ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని, విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు మోసం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు, లేకంటే అంతకుముందు ఎన్నికలప్పుడు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణ కానీ ప్రభుత్వ రంగ సంస్థలుగానే నడుపుతామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1,100 కోట్ల రూపాయలు మాత్రం దానికి కేటాయిస్తే సంకలు గుద్దుకొని ఓహో మేము తెచ్చినామని చెప్పేసి రాష్ట్ర ప్రజానీకానికి అంతా డప్పు కొట్టారు. కానీ అది ఎట్లా ఉందంటే కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్టుంది తప్ప ఆ డబ్బులన్నీ కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రావాల్సిన ట్యాక్సులు, కరెంట్ ఛార్జీలు, బ్యాంకులకు కట్టాల్సిన బకాయిలకు సర్దుబాటు చేశారు తప్ప ఒక్క పైసా కూడా ఉక్కు పరిశ్రమ అభివృద్ధి కోసం డబ్బులు కేటాయించలేదు. ఆ తర్వాత మళ్ళీ మేము ప్రైవేటీకరణ కానివ్వంటేనే 4,000 మందిని ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళని కార్మికులను తొలగించారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని మేము అడుగుతున్నాం. ఒక స్లో పాయిజన్ లాగా ఒక క్రమ పద్ధతిలో ఈ పోరాటాలని నీరుగార్చిన తర్వాత దీన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పాలనేటువంటి కుట్ర దీని వెనక దాగి ఉందని చెప్పేసి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఈ కుట్రను తెలిసినటువంటి విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున రాజీ లేనటువంటి పోరాటాలు నిర్వహించడం జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వామపక్షాలు, ఇతర రాజకీయ పార్టీలు ఈ కార్మిక సంఘాల పోరాటాలకు మద్దతునిస్తున్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్ఐ గోపి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చారు శ్రీకాళహస్తి పోలీసులు. శ్రీకాళహస్తిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఆటో స్టాండ్ వద్ద 1 టౌన్ సిఐ గోపి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు ఆదివారం కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు నిబంధనలు సూచించారు. ప్రతి ఆటో డ్రైవర్ తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని తెలియజేశారు. శ్రీకాళహస్తి దేవస్థానానికి విచ్చేసే భక్తుల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని స్పష్టం చేశారు. అలాగే ట్రైన్ వచ్చిన సమయంలో ప్లాట్ఫామ్లోకి వెళ్లి ప్రయాణికులను బలవంతంగా ఆటోల్లోకి ఎక్కించడం, లాడ్జీలలో కమిషన్ కోసం బెదిరించడం తగదని హెచ్చరించారు. ఇలాంటి అనుచిత ప్రవర్తనను ఎంతమాత్రం సహించబోమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం ద్వారా ఆటో డ్రైవర్లు సామాజిక బాధ్యత పెంచాలని, భక్తుల సేవలో మరింత నైతికత ఉండేలా చర్యలు తీసుకోనున్నట్లు సిఐ గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో 1 టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బుధవారంలో మీరు అందరు ఇస్తే వీళ్ళకంతా ఒక నెంబరింగ్ ఇవ్వాలి. ఏమి మీరు ఉండే అడ్రస్
సొంత ఊరు అడ్రస్ బయట ఉంటే ఏడుండే అడ్రస్ రెండు కావాలి. ఆటో వదిలేండి, ఎవరో బాగుందని చెప్పండి అని చెప్తున్నారు సార్. చెప్పండి కానీ వాళ్ళ అంతేగాని అక్కడ బాగలేదు చెప్పండి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. మరి శాసనసభలో స్పీకర్ గా ప్రతిభా భారతి అయితేనేంటి, లోక్సభలో జెంసీ బాలయోగి గారిని కానీ, మరి ఇప్పుడు కొత్తగా ఎమ్మెల్సీ అయిన గ్రీష్మ గారి కానీ, వీరందరూ చూస్తుంటే ఏ సామాజిక వర్గం చెందిన వాళ్ళు? మాల సామాజిక వర్గం. అంటే మీరు గమనిస్తే ఆయన ఎవరిని కూడా పక్కన పెట్టలేదు. తన 2 గ్లాస్ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి అందరికీ ఎస్సీస్ అంటే అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి, సమానంగా వాళ్ళకి జనాభా ప్రాతిపదికన వాళ్ళకి పథకాలు అందాలి అనే ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణ చేసి ప్రతి వాళ్ళకు కూడా, ఇప్పుడు మాదిగలకైతే మరి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఈ వర్గీకరణ ద్వారా, అది కూడా మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో, మరి ఎంత మాదిగ దండోరా చేసిన, ఎంఆర్పిఎస్ చేసిన కృషి వల్ల, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవటం వల్ల, మోడీ గారు సుప్రీంకోర్టు ఫేవర్గా తీర్పు రావటం వల్ల ఇవన్నీ కూడా జరిగినాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ అసలు జరిగేదే కాదు ఈ వర్గీకరణ అనేది. కనుక ఈరోజు వర్గీకరణ వచ్చినందుకు మాదిగ సహోదరులు కూడా చాలా సంతోషపడుతున్నారు. దానికి నిజంగా మా కుటుంబీ ప్రభుత్వం దీనికి న్యాయం చేసిందని కూడా అనుకుంటున్నాం. కనుక ఈరోజు మరి మీకు చెప్పిన ఈ అమౌంట్స్ 242 కోట్లు గత ప్రభుత్వంలో ఏమి ఇచ్చారో, ఇప్పుడు ఆల్మోస్ట్ 92 కోట్లు ఎంత ఇచ్చామో, ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఎవిడెన్స్. దీస్ ఆర్ ఎవిడెన్స్. దిస్ నథింగ్ దట్ నేనేదో కోపంగా వైసీపీ వాళ్ళని తిడుతున్నాను, కోపంగా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతున్నాను అని అంటానికి ఇక్కడ ఏమీ లేదు. యాజ్ ఎ చైర్మన్ గా ఎవరేం చేశారు, ఎవరేం చేయలేదు, ఎవరు దళితులకి న్యాయం చేశారు, ఎవరు దళిత ద్రోహి, ఎవరు మరి అనంతబాబుని పక్కన కూర్చోబెట్టుకుని సుబ్రహ్మణ్యం డ్రైవర్ చంపి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని సన్మానాలు చేసుకుని కూర్చోబెట్టుకున్నారు, ఎవరు సుధాకర్ని చనిపోయేటట్లు చేశారు, ఎవరు డాక్టర్ అచ్చెన్నని హత్య చేయబడ్డాడు, ఎలాగ డాక్టర్ అనితారాని అన్యాయాలు ప్రశ్నిస్తే ఆమె ఏమైంది, మరి ఓం ప్రతాప్ కనీసం మద్యం రేట్లు పెరిగినాయి అని పెద్దిరెడ్డి గారిని అడిగితే ఆయన ఏమయ్యాడు, మరి ఎవరికి వరప్రసాద్ శిరోమణిని ఎందుకు చేశారు, ఇవన్నీ గమనిస్తే దళితులకి అసలు మారణ హోమం, అసలు కనీసం బ్రతకడానికి కూడా అర్హత లేదన్న విధంగా ఈ విధంగా దళితుల్ని కుళ్ళబొడిచారు. కనుక ఈరోజు నేను యాజ్ ఏ మాదిగ చైర్పర్సన్ గా ఇక్కడ చూడటానికి వచ్చాను. డెఫినెట్లీ ఇక్కడ ఉన్న చిత్తూరు జిల్లా సహోదరులందరూ కూడా మాది ఇద్దరు కూడా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మీ అందరు కూడా ఈ నిధులు మంజూరైన త్వరలో కూడా ఇంప్లిమెంటేషన్ అవుతుంది. 2 నెలల్లో మనకి ఎన్ఎస్కేఎఫ్డిసి లోన్స్ కూడా పెండింగ్ ఉన్నాయి, చాలా మంది కట్టట్లేదని చెప్పారు. ఈవెన్ దెన్ ఆ అమౌంట్ అంతా గవర్నమెంటే రికవరీ చేసి మనం కొత్తగా 2 నెలల్లో మళ్ళీ మనం ఇన్నోవా క్రిస్టాస్, జెసిబీస్ ఇంకా కొత్త పథకాలతో రాబోతున్నాం. ఏదైనా కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో దళితులకి న్యాయం జరుగుతుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇది సాధ్యమని చెప్తూ ఏపీ మీడియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రముఖ రచయిత, కవి, కళాకారుడు, సీనియర్ పత్రికేయులు మనవాల శ్రీరాజును సత్కరించారు టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఢిల్లీ బాబురెడ్డి, పాత్రికేయులు కల్లుపల్లి సురేందర్ రెడ్డి, కార్పొరేటర్ అన్నా అనితా యాదవ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.